ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. కార్య ఆరంభము కంటే కార్యాంతమే మేలు, లేకపోతే ఆది కంటే అంతమే మేలు. ఇక్కడ ఆది అంతం గురించి మనం చూస్తున్నాం. సర్వ సృష్టికి కూడా ఆది అంతం ఉంటుంది. అయితే మన దేవుడు ఎటువంటి వాడు చూడండి, లేక మన ప్రభు ఎటువంటి వాడు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, అల్ఫాయు నేనే, సర్వాధికారియు దేవుడు నగు ప్రభు. అక్కడ ఆది అల్ఫా, ఆదియు అల్ఫయు అల్ఫయు ఒమేగయు అని భవిష్యత్ కాలం. ప్రభు ప్రభు అనే మాట చిన్నగా ఉందా పెద్దగా ఉందా? పెద్దగా ఉందంటే తండ్రి అయిన దేవుడు, ఓకే, సృష్టికర్త అయిన దేవుడు. మన సృష్టికర్తకి ఏముంది? ఆది ఆయన, అంతము కూడా ఆయన. కాబట్టి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు ఈయన ఎటువంటి దేవుడు అంట? సర్వాధికారం కలిగిన దేవుడు అని ఉందా? ఆల్ఫా ఓమేగా అంటే అర్థం ఏంటి? కింద ఉంది కదా, ఫుట్ నోట్లో ఉంటుంది. ఆది అంతము కూడా నేనే. అయితే ఇక్కడ మనుషులకి ఏమొచ్చిందంటే ఆరంభం ఉంటుంది, అంతం ఉంటుంది. ఏది శ్రేష్టంగా ఉండాలి? రెండు. చూడండి, యోబు గ్రంథం 2 శ్రేష్టంగా ఉండాలి. చూడండి, యోబు గ్రంథం 8:7 చదవండి. నా స్థితి కొద్దిగా నుండి నన్ను మహాభివృద్ధి. అందరికీ చలి ఎక్కువగా ఉన్నట్టుంది. మళ్ళీ చదవండి గట్టిగా మంచిగా. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నీకు మహాభివృద్ధి. థ్యాంక్ యూ. మీరందరూ నన్ను బ్లెస్ చేసి. సో మానవుల స్థితి మొదటిగా మానవుల గురించి చూద్దాం. ప్రతిదీ కూడా ఈ లోకంలో ఆదామవులు పాపము చేసిన తర్వాత ప్రతి వారి ఆరంభము పాడైపోయింది. ప్రతి జీవి ఆరంభం పాడైపోయింది. ప్రతిదీ కూడా దరిద్రతలోకి వచ్చేసింది, శాపములోకి వచ్చేసింది, పాపములోకి వచ్చేసింది. ఈవెన్ నరులను బట్టి ఈ భూమి ఆకాశం కూడా చెడిపోయింది. భూమి కూడా. అందుకనే ఈ భూమి ఆకాశం ఏమవుతుంది? గతించిపోయింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించును. ఈ భూమి ఆకాశానికి ఆది ఉంది, అంతము కూడా ఉంది. సృష్టి అంతటికి సమిష్టిగా ఉండేది ఏంటంటే సృష్టింపబడిన ప్రతిదీ కూడా ఆది ఉంటుంది, అంతం ఉంటుంది అన్నమాట. అయితే ఏది శ్రేష్టంగా ఉండాలి? అంతము శ్రేష్టంగా ఉండాలి. అంతము శ్రేష్టంగా ఉండాలి. ఓకేనా? అయితే ఇక్కడ బిల్దదు ఏమంటున్నాడు యోబు విషయంలో? మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు చూడండి, మనం యోబు విషయంలోనే తీసుకుందాం. యోబు స్థితి భౌతికంగా, రెండవది ఆత్మీయంగా. మానవుడికి ఉండవలసిన స్థితులు 2. మనుషులు సామాన్యంగా ఈ లోక సంబంధమైన భౌతిక స్థితినే చూస్తారు, కానీ ఆత్మ సంబంధమైన స్థితిని చూడరు. ఇప్పుడు యోబుకి మొదట్లో ఎంత ఉంది? ఈ లోక విషయంలో ఎంత ఉంది? అంతా ఉంది. కాబట్టి అక్కడ మిక్కిలి, ఆ తూర్పు దేశంలో ఉన్న వారిలో మిక్కిలి ధనవంతుడని ఉన్నాడు. ఎవరండి? భౌతికంగా. ఆత్మీయంగా కూడా ధనవంతుడు. అయితే అతనికి ఆరంభంలో విస్తారంగా ఉంది. ఈ భూ సంబంధమైన ఆస్తి విస్తారంగా ఉంది. సాతానుడు శోధన తీసుకొచ్చాడు. సాతానుడికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆస్తిపాస్తులన్నీ ఏమైపోయినాయి? అంత బుగ్గా అయిపోయినాయి.
కదా. బుగ్గి ఏంటి తెలుసా? కాలిపోయినాయి, బూడిదైపోయినాయి, కాలిపోయి బూడిదైపోయినాయి. కుమారులు కూడా ఏమైపోయారు? అంతా పోయారు. ఇప్పుడు చెప్పండి ఆయన స్థితి ఎలాగుంది? కొద్దిగా ఏముంది? 0, <0 అంత కదా, <0 కాబట్టి అయినప్పటికీ ఆయన ఆత్మీయ స్థితిని కోల్పోయాడా? అయితే కాబట్టి అన్నీ కోల్పోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకును. ఎందుకన్నాడు ఆ మాట? తన ఆత్మీయ స్థితి స్థిరంగా ఉండాలి. ఈ లోకములో ఉంటాయి పోతాయి, దాని మీద మనసు పెట్టుకుంటే ముందుగానే పోతాయి, మనం కూడా చెడిపోతాం. అందుకనే అన్న వస్త్రములు గలవారై, ఇది ఎవరంటారు? పౌలు తిమోతి అంటాడు కదా, 1 తిమోతి 6వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉంటుంది. సంతృష్టి కలిగిన దైవభక్తి గొప్ప లాభసాధకం ఉంటుంది. అయితే అన్న వస్త్రములు కలిగిన వారై ఉంది. ఎవరికి చెప్తున్నారు ఈ మాట అంటే ఎక్కువగా సేవకులు అనుకుంటారు. సేవకులు విశ్వాసులనేమో పరసంబంధమైన వాటిని వెతకండి అంటారు. వీళ్ళకి ఏం కావాలి? ఇంకా సేవకులకి ఏం కావాలి? మేడ ముద్దలు కావాలి, బంగారం వెండి కావాలి. ఓకే, అందుకని ఇక్కడ ఈయన ట్రైన్ చేస్తున్నాడు. ఎవరిని? తిమోతిని సేవకుడిగా చేస్తాడు. సేవకులకి ఇల్లు ఉంటాయా? ఉండవు కదా, ఉండవు. నీకు ఉంది కదా, నాది కదా. ఇదంతా అందుకని ఇదంతా సేవకే వినియోగిస్తుంది. కాబట్టి యేసుప్రభు వచ్చాడనుకో, ఎవరిది ఇల్లు? మన అంతకుముందు చెప్పాను కదా, ప్రమోద్ అంట. మరి ప్రమోద్ ఉంటాడా? అది ఎవరిదే కాదు ఇది కదా. ఉంటే మనకు కలిగిన దాన్ని అంతటిని దేని కొరకు వినియోగించాలి? దేవుని మహిమ కొరకు వినియోగించాలి. వీటి మీద మనసు పెట్టుకోకూడదు. అయితే యేసుక్రీస్తు ప్రభు లేని జీవితము ఎలాగ ఆరంభమైందంటే, ఆ యొక్క యోబే అంటాడు, అంతా కలిగి ఉన్నప్పటికీ కూడా నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా వెళ్ళను అని చెప్పాడు. అందరూ కూడా అంతే కదా. ఈ లోకంలోకి వచ్చిన వారంతా దిగంబరులుగా వస్తారు, దిగంబరులుగా. అంతే, ప్రతి మనిషి కూడా దరిద్రుడనే అర్థం అన్నమాట, ఏమీ లేనివాడని అర్థం అన్నమాట. లేకపోతే మనిషి యొక్క ఆరము దిగంబరత్వంతో కూడిందని అర్థం అన్నమాట. ఈ లోకానికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎట్లా వెళ్ళిపోతాడు? ఏమీ లేనివాడికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్నప్పుడు గుద్దుతానంటాడు, తన్నుతానంటాడు, తిడతాడు, కొడతాడు, మోసం చేస్తాడు. సచిన తర్వాత జన్మం చేస్తాడండి? ఏం చేయలేదు. అర్థమైందా? నువ్వైనా నేనైనా అంతే. కాబట్టి ఇప్పుడు మన కడపటి స్థితిని మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో జన్మించాడు కనుక ఆయనకి ఏముంది? ఆరంభం ఉంది. తర్వాత చనిపోయాడు కాబట్టి అంతం ఉంది కదా. అంటే శరీర జీవితాన్ని, అందుకనే యేసు జన్మించను, యేసు మృతి పొందను, చనిపోయాను, మృతి పొందను కదా. అంతటితో అయిపోయింది. యేసు ప్రభుది తిరిగి లేచను. యేసు ప్రభు ఆరంభం ఎట్లా ఉంది? ఆయన కూడా దిగంబరిగానే వచ్చాడు. ఎక్కడ ఆరంభమైంది? పశువుల తొట్టులోనే ఆరంభమైంది. అంటే యేసు ప్రభు యొక్క స్థితి ఎటువంటిది? చాలా దిగంబరత్వం కదండి. అంటే ఆల్మోస్ట్ దరిద్రం, పేదరికం అని అర్థం అన్నమాట. అయితే చివరికి ఏం చేశాడు? ఆయన మహాభివృద్ధి పొందాడు కదా. ఎట్లా పొందాడు మహాభివృద్ధి? అనేక మందిని సంపాదించుకున్నాడు. సో మనమైతే ఎవరిని సంపాదించుకుంటాం? ఏం సంపాదించుకుంటాం? డబ్బులు సంపాదించుకుంటే మహాభివృద్ధి అనుకుంటాం. అట్లలే అందరి కొరకు ప్రాణం పెట్టాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే మనకి కడపటి స్థితి ఏం చేయాలి? మన మహాభివృద్ధి కలిగించాలని ఉద్దేశంతో
దేవుని మహిమలో చేర్చాలనే ఉద్దేశంతో, నిత్య జీవంలోనికి చేర్చాలనే ఉద్దేశంతో, దేవుడు లేని జీవితం ఈ లోకంలో మనం గడపకుండా ఉండాలని, ఈ లోకంలో కూడా మనం సర్వ సమృద్ధి కలిగి ఉండాలని ఉద్దేశంతో ఆయన దరిద్రుడయ్యాడు. ఇందాక పాట పాడాం కదా, 2 కొరింథీ 8:9 ఏముంటుంది? ఆయన ధనవంతుడయ్యండి మీ నిమిత్తము దరిద్రుడాయను, మీ నిమిత్తము దరిద్రుడాయను, తన దారిద్ర్యము వలన మనమనంలో మీరనండి. మనము చదవండి, త్వరగా చదవండి, త్వరగా. 2 కొరింథీ 8:9 తెలుగులో చదవండి. ఎరుగుదురు కదా, కావాలని మీ నిమిత్తం ఏమయ్యాడు? దరిద్రుడాయన. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే మనము దరిద్రులము, ఆత్మీయంగా దరిద్రులము, భౌతికంగా ఒకవేళ నీకు ఏమన్నా ఉందని అనుకుంటున్నాను, అయినా కూడా దరిద్రుడే. ఏ మనిషి కూడా ఈ లోకంలో శ్రమ పడకుండా, కష్టపడకుండా, ఈవెన్ జీవనోపాధి కూడా సంపాదించుకోలేడు. సంపాదించిన తర్వాత కూడా దేవుడు సెలవు ఇవ్వకపోతే తినే అధికారం కూడా లేదు. మనందరికీ తెలుసు, ఒక వ్యక్తి ఏమనుకున్నాడు? విస్తారంగా పంట పండింది, ఏమని ఊహించుకున్నాడు? తింటాను, తాగుతాను, సుఖిస్తాను. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుంటే సాయిచంద్ ఎన్నో ఈనాడే నీ ప్రాణాన్ని తీసుకుంటే ఇవన్నీ. కాబట్టి అందుకనే ఎవరైతే ఆత్మీయంగా దరిద్రులుగా ఉంటారో, భౌతికంగా ఉన్నప్పటికీ కూడా దరిద్రులే అని అర్థం. ఆత్మీయంగా ధనవంతులైన వారే ధనవంతులు, కానీ ఈ లోకంలో ఉన్నవారు ధనం ఉన్నప్పటికీ కూడా ఎవరండి? అనేకసార్లు మనం చదువుకుంటాం. చూడండి, ప్రకటన 3వ అధ్యాయము. దేవుని వాక్యం విన్నప్పుడు ప్రభావాన్ని చూపించాలి. కొన్ని హృదయాలు మార్పు చెందినవిగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి, పట్టించుకొనిగా ఉంటాయి, దున్నుకోరు అంటే పశ్చాత్తాపడులు, వాక్యాన్ని ఫలింపజేయరు, విధేయతలోనికి రానివ్వరు. కాబట్టి వీరంతా దరిద్రతలో నుండి దరిద్రతలోకి, ఆరంభమే చెడ్డదంటే ఇంకా జీరోలోకి వెళ్ళిపోతుంటారు. దేవుడు యోబుని ఎంత జీరోలోకి తీసుకొచ్చినప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. కాబట్టి ఏమయ్యాడండి? కడవరి స్థితి మహావృద్ధి. దేవుని మహిమపరిచాడు, సాతాను సిగ్గుపరిచాడు. ఉన్నా సరే, పోయినా సరే, సచ్చినా సరే, ఆయన నన్ను చంపినా సరే నేనేం చేస్తాను? నిరీక్షణ ఉంది. సస్తే అక్కడ బ్రతికితే ఎక్కడుంటే లేనిపోయిన తంటాలు, సాతాను కండుకుంటూ. నీతిగా జీవించినవాడు నాకు 100 ఎకరాలు ఉంటే ఏడుస్తున్నాడు, లేదా 10 పిల్లలుంటే ఏడుస్తున్నాడు, పంటలు బాగా పడుతుంటే వాడి కడుపు కాలిపోతుంది. ఎవరికి? సాతాను. పక్కోళ్ళతో కూడా కాలిపోతుంది అనుకో, ఇవన్నీ కాలి. ఎందుకు వచ్చిన గొడవ? చివరికి ఏమైపోయాడు? భార్య కూడా వదిలేసిందంత. చదవండి 3:17. ఎవరు? నేనంతేలే, అంతకుముందు నేనంతే. దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడు, దరిద్రుడవు, గుడ్డివాడు, ధనవంతుడను చెప్పుకొనిస్తున్నావు. వెర్రివాడా కదా, గుడ్డివాడు, దిక్కుమాలినవాడు, దిగంబరమైన ఎరక నేను ధనవృద్ధి చేసుకున్నాను అంటే వీళ్ళంతా కూడా దరిద్రులే. గుర్తుపెట్టుకో. అందుకనే మనం దేవుని వాక్యంలో, బైబిల్లో అనేక మందిని చూసినప్పుడు వారి యొక్క ఆరంభం ఎట్లా ఉంది? మీరు ఎవరినైనా తీసుకోండి, వారు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దేవుని ఆశీర్వాదం పొందిన తర్వాత వారు ఎంత ఆరంభం ఎలా ఉంది, తర్వాత వారు క్రమక్రమంగా వారిని వర్ధిలింప చేసి బలాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి అనుగ్రహించాడు. తర్వాత ఎంత అధికారులుగా ఆయన చేస్తూ వచ్చాడో, చివరికి పరలోకంలో శ్రేష్టమైన
ప్రవేశంతో దేవుడు తీసుకెళ్ళాడో మనం చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి యోసేపునే తీసుకోండి. ఇవన్నీ తెలిసినాయి కాబట్టి కనెక్టెడ్గా చెప్తున్నాము. యోసేపు ఆరంభం ఎట్లా ఉంది? కొంచెం చిన్న పిల్లవాడు, అందరికంటే కొద్దిగా చిన్నవాడు. తనకంటే చిన్నవాడు బెన్యామీను ఉన్నాడు, చిన్నవాడు అనుకుందాం. అయితే దేవుడు తన సంకల్పాన్ని తనకు బయలుపరిచినప్పుడు, నీవు చిన్నవాడమైనప్పటికీ కూడా నేనేం చేస్తాను? పెద్దవాడినిగా చేస్తాను, నిన్ను ధనవంతుడిగా చేస్తాను, నిన్ను అధికారినిగా చేస్తాను, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు కూడా నీ మీదే ఆధారపడేటట్టు చేస్తాను అని కలలో తన ప్రత్యక్షతను తనకు బయలుపరిచినప్పుడు అన్నదమ్ములకి తాను తెలియజేస్తే వాళ్ళు ఏం పడ్డారండి? కడుపు మండి, కడుపు కాలింది, ఈర్ష్యపడ్డారు. అంతేనా? ఈర్ష్యపడ్డారు. ఏం చేశారండి? గోతులు వేశారు, అమ్మేశారు. ఇవన్నీ మనకు తెలుసు. చివరికి దేవుని మాట నెరవేరిందా లేదా? ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు సింహాసనం ఎక్కాడు. ఏమయ్యాడు? ఇప్పుడు మహావృద్ధి పొందాడు. ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? అన్నదమ్ములు ఏమయ్యారు? దరిద్రులు. మళ్ళీ ఆ దరిద్రులను ధనవంతులుగా చేయడానికి ఎవరి దగ్గరికి రావాల్సి వచ్చింది? దరిద్రుడిగా ఉన్న యోసేపు ధనవంతుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా దరిద్రుడిగా వచ్చి మనల్నందరినీ ధనవంతులుగా చేయాలని తాను కూడా దరిద్రుడా? ఇప్పుడు యేసు ప్రభు దరిద్రుడా? లేదు కదా. అందుకనే పౌలు ఏమంటాడు? 1 తిమోతి 6:17 శ్రీమంతుడు అని అంటాడు. శ్రీమంతుడు అంటే అర్థం ఏంటండి? శ్రీమంతుడు చదవండి 6:17. శ్రీమంతుడును శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, ఆ సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉన్నాడు. ఎప్పుడైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడో మన అందరి కడపడి స్థితిని మార్చివేయటానికి, మన ఉన్న స్థితిని కూడా మార్చివేయటానికి, ఆత్మీయ దరిద్రతలో నుండి ఆత్మీయంగా ధనవంతులుగా చేయటానికి, తానే మనల్ని పోషించటానికి, తన ఐశ్వర్యంలో పాలుభాగస్తులుగా చేయటానికి తన యొద్దకు చేర్చుకున్నాడు. తర్వాత యోసేపు తన అన్నదమ్ములు చేర్చుకున్నప్పుడే వారు ధనవంతులు అయ్యారా లేదా? వేరుగా ఉంటే, యోసేపుకు దూరంగా ఉంటే చెప్పండి ఎవరైనా? కరువులో ఉన్నారు లేదా? ఎందుకు రావాల్సి వచ్చింది? కరువు. క్రీస్తుకి దూరంగా ఉన్న వారంతా కూడా కరువులో ఉన్నారు. ఆత్మీయ కరువులు, ఆత్మీయ దరిద్రతలో ఉన్నారు. ఆత్మీయ దరిద్రతలో ఉండి వారి అంతం కూడా ఆత్మీయ దరిద్రతలోనే ముగిసిపోతే శాశ్వత కాలము ఆత్మీయ దరిద్రత. ధనవంతులే పరలోకానికి వెళ్తారు కానీ ఆత్మీయంగా దరిద్రులైన వాడు వెళ్ళరు. చాలామందికి ఆత్మీయంగా ఐశ్వర్యంతులు అవ్వటానికి ఇష్టం లేదు. ఇక్కడే కదా పడుకోవటం, లేవటం, తినటం, ఇటు అటు పరిగెత్తడం, అవే అన్నమాట. ఎంత చెప్పినా కూడా వాక్యం కొంతమందిలో ఏం చేయట్లేదండి? ప్రభావితం కావాలి. కొంతమంది వాక్యాన్ని భద్రపరుచుకొని సరి చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా వారికి ఆత్మీయ దరిద్రత, రోజు గడిచిపోతే చాలు, నా పొట్ట నిండితే చాలు అని ఆలోచిస్తున్నారు. ఇది అజ్ఞానం కదా. దేవుడు ఏమంటున్నాడు అటువంటి వాడిని? సుజాత, ఓయి వెరిదానా, ఓయి నిన్ను కాదమ్మా, నువ్వు ధనవంతురాలు, ఆరాధన చేస్తావు కదా. అది ఆరాధన చేసే వాళ్ళంతా ఎవరు చేస్తున్నారు చూడాలి. ఆరాధన చేయకపోతే దరిద్రం. నన్ను ధనవంతుడిగా చేసావని చెప్పాలి. ఏ ఐశ్వర్యం శ్రీనివాస్, ఏ ఐశ్వర్యం ముఖ్యం? అది ఐశ్వర్యము. కాబట్టి అయితే ఇక్కడ కూడా ఏముంది? అది మనం ఆత్మీయ దేవుడు మనల్ని ఆశీర్వదించి మొదలుపెట్టినప్పుడు నేను అనుకోవటం, భూలోకంలో కూడా ఏమున్నా లేకపోయినా అనుదినం ఎవరిని పోషిస్తాడు? దేవుడు పోషిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పిలిచినప్పుడు అంతా విడిచిపెట్టి వచ్చారు. మరి వారికి ఏం లేదు కదా.
వాళ్ళని పోషింపబడలేదా? అందుకనే వాళ్ళు చెప్పాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, ఎవరు పోషిస్తున్నారు వాటిని? పరలోకపు తండ్రి ఎట్లా పోషిస్తున్నాడు? పంట నీది, తినేవి అవి, ఫస్ట్ తినేవి అవి. నువ్వు గిలక తప్పడు కొట్టు, ఏదైనా కొట్టు, అవి తినిపోతాయి. ఇప్పుడు కానీ చాలామంది ఏం పెడతారు, డబ్బాలు పెడతారు కదా, ఏది పొలాల దగ్గర, తినిపోదు. ఎవరు పోషిస్తున్నారండి? అయితే దేవుని మీద ఆశ పెట్టుకున్న వారందరినీ దేవుడు తప్పక పోషిస్తాడు కదా. క్రీస్తులోనే తన సంకల్పం మన జీవితాల్లో నెరవేరుతుంది. మన ఊహల మీద కాదు, మనం అనుకుంటే కాదు. చాలామంది మనం యోసేపు అన్నదమ్ముల్లాగా ఉన్నాం. యోసేపు దగ్గరికి రాకపోతే వారు దరిద్రులే. యేసుప్రభు దగ్గరికి రాకుండా యేసుప్రభులో కొనసాగకపోతే ఆత్మీయంగా దరిద్రులమే, భౌతికంగా కూడా నీవు కష్టపడుతూ ఉంటుంది. కొన్నిసార్లు విశ్వాసం సరిగా లేకపోతే, దేవుని సరిగా గనపరచకపోతే, మన శ్రమ ద్వారా కూడా మనం గనపరచకపోతే ఆ దరిద్రత కనబడుతూ ఉంటుంది. ఏదో రకంగా హాస్పిటల్స్ ఉన్నాయి కదా, హాస్పిటల్ ఏంటి మనకి తెలుసా సతీష్? హాస్పిటల్ ఏంటి మనకి? సిల్లు సంచి, బ్యాగ్ ఆఫ్ హోల్స్ కదా. మనల్ని ఏం చేస్తుంది? ఏదో ఒక రకంగా ఏమవుతుందండి, సాతానుడు శోధించి తీసుకుపోతూ ఉంటాడు. అయినప్పటికీ ఏంటంటే మనం ప్రభు మీద ఆశ పెట్టుకోవాలి. ప్రభు మనల్ని భౌతికంగా పోషిస్తాడు, ఆత్మీయంగా కూడా పోషిస్తాడు. ఇందుకే ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటి అంటే, మనం ఆరంభం బాగుండాలా, అంతం బాగుండాలా? ఆరంభం ఎటువంటిది? కొంచెం కూడా లేదు, దరిద్రము, గుడ్డివారము, గతిలేని వారం అంటే దౌర్భాగ్యము, పాపరోగం కలిగిన వారము, అజ్ఞానం కలిగిన వారము, మూర్ఖత కలిగిన వారము. ఇందాక చదువుకున్న మాటలు ఇంకేముందండి? దీర్ఘశాంతము గలవాడు, గర్వము, అహంకారము కలిగిన వానికంటే సహనం కలిగిన వాడు. సహనం అనేది మనకి ఆస్తి. శాంతము కలిగిన వాడు. ఇవన్నీ ఎట్లా వస్తాయండి మనకి? యేసుప్రభు ద్వారానే వస్తాయి. యేసుప్రభు ఏ నైజం కలిగిన వాడైనా అవన్నీ యేసుప్రభు ద్వారానే వస్తాయి. యేసుప్రభు ఏ జీవము కలిగిన వాడు? యేసుప్రభు నీతిమంతుడా? మనకిచ్చాడు. యేసుప్రభు పరిశుద్ధుడా? ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? శిక్ష తారేపనించి తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చాడు. ఓకే, నన్ను ఆశీర్వదించాడు, నాకు కలిగిన దాన్ని కూడా ఆశీర్వదించాడు. నా పిల్లల్ని కూడా నేనేం చేయాలి? ఆత్మీయ స్థితిలో పెంచుకోవాలి. అప్పుడు నేను నా ఇంటి వారు ఏమవుతారు? దరిద్రత నుంచి విడిపింపబడతాం. క్రీస్తు ద్వారా, దేవుని ద్వారా పోషింపబడతాం. అంతా కూడా పరలోక రాజ్యంలో చేస్తాం. అందుకనే యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటి వారు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల మీద ఆయనకి నమ్మకం లేదు. ఎంత చెప్పినా సరే ఏం చేస్తారు మీరు? నేను మాత్రం పోయానంటే అవుట్. ఇంకా అపోస్తలుడు పౌలు కూడా అది అన్నాడు, నేను వెళ్ళిపోయానంటే ఇక్కడ ఎవరు వస్తారు? మీకు తోడేళ్ళు వస్తారు. తోడేళ్ళు ఏం చేస్తాయండి? చీల్చుకుని తింటాయి. గొర్రెలను ఏం చేస్తాయంట? తినేస్తాయి. కాబట్టి క్రీస్తు కలిగిందంతటినీ కూడా నైతిక విలువలే కావచ్చు, తర్వాత అన్నీ కూడా మనల్ని ఇచ్చి, ఇప్పుడు నీతిమంతుడు అంటే పాపి కాదు, పాపి అంటే దరిద్రుడు, నీతిమంతుడు అంటే ధనవంతుడు, పరిశుద్ధుడు అంటే ధనవంతుడు, అపవిత్రుడు అంటే దరిద్రుడు. ఓకే, చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతానంటే శాశ్వత దరిద్రురాలు నువ్వు కదమ్మా, కామన్గా చెప్తుంది కదా. అయితే నేను క్రీస్తుతో చనిపోయి సమాధి చేపట్టి తిరిగి లేచినాను, నేను చనిపోయినా ప్రభు దగ్గరికి వెళ్తాను. యేసు ప్రభు ఈ క్షణంలో వచ్చినా ఎక్కడికి వెళ్తాను? నేను నీ నిరీక్షణ గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము ధన్యకరమైనది,
మీ నిరీక్షణ ధన్యకరం, అది శాశ్వతమైనది. మన దేవుడు ఎప్పుడు ఉంటాడంట సతీష్? ఎప్పుడు ఉంటాడు? వర్తమాన భూత్ అంటే గతించింది కదా, వర్తమాన అంటే తర్వాత భవిష్యత్. మన భవిష్యత్తు ఎంత ఉంది? ఎస్. ఇప్పుడు దేవుడికి శాశ్వత కాలము. మన దేవుడు ఎటువంటి వాడు? శాశ్వత. ఎన్ని శాశ్వత కాలాలు ఉన్నాయి? నేను ఎవరో ఒక బైబిల్ పండిట్ చెప్తున్నాడు. అయితే దావీదు ఏమంటాడంటే కీర్తన 41లో 3వ అవసరం లేదు 13వ వచనంలో ఆఖరి వచనంలో, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నీవు నీ నామము స్తుతింపబడుగాక అంటాడు కదా. ఎప్పటి నుండి? శాశ్వతుడైన దేవుడికి ఎన్ని శాశ్వతాలు ఉన్నాయి అంటే, ఈ ప్రకృతి సంబంధమైన సృష్టి ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించినప్పుడు, నరుని సృజించినప్పుడు కదా, దేవుని యొక్క శాశ్వత కాలం 2 భాగాలు. ఒకటి గతించిన శాశ్వత కాలం, అంటే భూమి కంటే ముందుగా ఉన్నది శాశ్వత కాలం. ఆ శాశ్వత కాలానికి ఏం లేదు? ఆరంభం లేదు. రెండవ ఆది అంటే అది అంతము. ఒమేగా అంటే ఏంటి? రెండవ శాశ్వత కాలం. దానికి ఏం లేదు? అంతం లేదు. దీనికి ఏం లేదు? ఎప్పుడు ఆరంభమయ్యాడు దేవుడు? చెప్పగలరా? మీ దగ్గరికి వెళ్ళాక అడగండి, వెళ్తే. అందుకని జాగ్రత్త పడండి. తర్వాత రెండవ శాశ్వత కాలానికి ఏం లేదు? అంతం లేదు. మొదటి శాశ్వత కాలంలో దేవుని ఎవరు సేవించారు? దేవదూతలు. ఇప్పుడు ఈ రెండవ శాశ్వత కాలంలో ఎవరు దేవుని సేవిస్తారు? దేవదూతలు. ప్రకటన 4వ అధ్యాయంలో ఎవరు సేవిస్తున్నారు? దేవదూతలు కదా ఫస్ట్. తర్వాత ఎవరండి? 24 అంటే ఒకళ్ళైనా ఇద్దరన్నా? దేవదూతలు. తర్వాత ఇంకెవరండి? సంఘం. మనం సార్వత్రిక సంఘం. అందరూ కూడా ఏం చేస్తారు? అక్కడ ఆరాధిస్తారు. ఓకేనా? దేవదూతల ఆరాధన వేరు, మన ఆరాధన వేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో పాట కూడా పాడుకున్నాం. దరిద్రులమైన మమ్మల్ని ఏం చేశాడు? ధనవంతులు. ఏ ధనవంతులు ఇది? అయితే చాలామంది ఈ బోధకులు ఏం చెప్తారంటే, దీని అంతటిని తీసుకొచ్చి భౌతికమైన ధనానికి వాళ్ళ మనసు ఎక్కడికి పోతుంది? పైన వాటి వైపు తిప్పే బదులు బోధకులు ఏం చేస్తున్నారంటే భూసంబంధమైన వాటి వైపు. మనకి సమయం లేదు. ఓకే అండి. ముందు క్రీస్తులోకి వచ్చినప్పుడు ఆత్మీయ ఆశీర్వాదములు పొందుతావు. తర్వాత నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది కనుక నేను దేవుడు తప్పకుండా పోషిస్తాను. ఒకటేంటంటే చూడండి, ఆఖరికి మాట యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, దరిద్రులైన వారిని చూసారండి. తన రాజ్యానికి వారసులుగా ఉన్నవారు ఎవరండి? శాశ్వతమైన ధనవంతులు. తన రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలి మనకి? విశ్వాసములో భాగ్యవంతులు కావాలి. ఎవరు విశ్వాసములో? యేసు ప్రభు ద్వారానే శాపము, పాపము, మరణము పోయి నేను ఆశీర్వదింపబడతాను. క్రీస్తులోనే నాకు పరిశుద్ధత, క్రీస్తులోనే నాకు దైవనీతి, క్రీస్తులోనే నాకు నిత్య జీవము అని చూసుకోవాలి. దరిద్రతంతా ఎవరిలో పోతుంది? క్రీస్తులో పోతుంది. ఈ లోక విషయాలు పెట్టుకోవాలి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇంకా నాకు కోట్లు రాలేదేంటి, లక్షలు రాలేదు, కనీసం ఒక ఇల్లు కూడా లేదేంటి, అట్లా పెట్టుకోవాలి. ఓకే, ఎవరండి మన ఇల్లు? అయితే ఇక్కడ కష్టపడాలి. వచ్చిన దాంట్లో జీవించటానికి, అది రెంట్కే కావచ్చు, భోజనానికే కావచ్చు, బట్టలకే కావచ్చు, మితంగా ఖర్చు పెట్టుకోవాలి. దైవభక్తి చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఏం చేయాలంటే ఆత్మీయ విషయాల్ని భూ సంబంధమైన వాటి కొరకు పాడు చేసుకుంటున్నారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే పర సంబంధమైన వాటి కొరకు భూ సంబంధమైన వాటిని విడిచిపెడుతున్నారు.
కదా. అది ఒక మనుషుడు ఏం చేశాడంట, ఒక విలువైన ముత్యం తనకు కనబడింది, అమూల్యమైన ముత్యం కనబడింది. ఆఖరి మాట అన్నా ఇంకోటి చెప్తున్నాను, ఇది ఆఖరి మాట అనవచ్చు. కాబట్టి ఒక అమూల్యమైన వెలగల ముత్యాన్ని కనుగొని ఏం చేశాడు, తనకి కలిగిందంతా ఏం చేయాలి అంటే భూ సంబంధమైన అంతా కూడా అమ్ముకుని దాన్ని కొనుక్కున్నాడు. అది ఎవరండి? అది మనమే. అమూల్యమైన ముత్యం ఎవరు? యేసు ప్రభువులో మనకు కావలసిన అన్ని శాశ్వత కాలంలో ధనవంతులుగా చేయడానికి వచ్చేసినాయి. ఓకేనా? వచ్చినాయి. ఆ కారణం చేత అది అపోస్తలుడైన పౌలు చూడండి, సమస్తాన్ని వదులుకున్నాడా లేదా? తన గర్వాన్ని, తన మతాన్ని, తన కులాన్ని, తన అన్నిటిని వదులుకున్నాడు. ఆస్తి అన్నిటిని వదులుకున్నాడు. క్రీస్తుకి ఖైదీనని కూడా చెప్పుకున్నాడు. యేసు ప్రభు కొరకు ఏమైపోయాడండి? ఖైదీ అయిపోయాడు. అందుకని సమస్తాన్ని నేను దేనితో ఎంచుకున్నాను? పెంట. అది పెంట అయినప్పుడు ఏమొచ్చింది ఈయనకి? ఇప్పుడు పౌలు ధనవంతుడా దరిద్రుడా? ఎంత ధనవంతుడు? ఆయన ఎక్కువ ధనవంతుడా, మనం ఎక్కువ ధనవంతులా? మరి ఆయన స్థాయిలోకి ఎప్పుడు రావాలి? మనం ఇక్కడే ఉండిపోదామా? ఎప్పుడైతే భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటాం కదా, వాటిలోనే ఉంటాము. విశ్వాసంలో భాగ్యవంతులం కాము, విధేయతలోనికి రాము, హృదయాన్ని దున్నుకోము, దేవుని వాక్యము మనలో ప్రభావితం కాదు. అట్లా కాదు. కాబట్టి అనుదినము కూడా ప్రభువులో మనం కనిపించేది నేర్చుకోవాలి. సహవాసం యొక్క ప్రాముఖ్యత నేర్చుకోవాలి, వాక్యం యొక్క ప్రాముఖ్యత నేర్చుకోవాలి, ఆరాధన యొక్క ప్రాముఖ్యత నేర్చుకోవాలి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నేర్చుకోవాలి. ప్రార్థన కూడా ఇక్కడ ఎలా అంటే అలా చేసేది నేర్పబడదు. ఓన్లీ ఆత్మీయ విషయాల కొరకే చేస్తాం. మరి భూ సంబంధమైన అంటే ఆయనే ఇస్తాడు. నా నీతిని, రాజ్యాన్ని. అది లేకపోతే ఈ తంటాలన్నీ వస్తాయి. అప్పుడు అవి తీసేయమని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఓకే, అట్లా చాలామంది నష్టపోతున్నారు. చాలామంది దరిద్రులుగా ఉన్నారు. అటు ధనవంతులుగా కనపడలేదు, నాకైతే దరిద్రులుగా కనపడుతున్నారు, వారేమో ధనవంతులు. అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఆరాధనలోకి ఉన్నాం.